హాయ్ అందరికీ, దిస్ ఇస్ వంశీ. ఫైనల్గా మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఏపీ డీసెట్ థర్డ్ ఫేజ్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రిలీజ్ అయిపోయింది. మీరు వెళ్ళి అఫీషియల్ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకు వెరిఫికేషన్ డేట్స్ వచ్చేసి సెప్టెంబర్ 3 నుంచి 6 వరకు ఇచ్చినాడు. మీరు ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఇనిషియల్ స్టేజ్లోనే వెళ్ళి వెరిఫికేషన్ చేయించుకోవడానికి ట్రై చేయండి. ఏమైనా ఫర్దర్గా అక్కడ మిస్టేక్ చేసినా కూడా ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంకా దాని తర్వాత ఏంటంటే ఆల్రెడీ మీకు నచ్చకుండా స్లైడింగ్ పెట్టుకుంటారు ఆప్షన్స్. ఆ స్లైడింగ్ పెట్టుకున్న వాళ్ళు మీరు ఓల్డ్ కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఒక చెక్ లిస్ట్ ఉంటుంది సబ్మిట్ చేసింది. మీరు ముందు ప్రీవియస్ కాలేజెస్లో చెక్ లిస్ట్ను సబ్మిట్ చేసి ఉంటారు కదా, ఆ చెక్ లిస్ట్ అనేది జిరాక్స్ తీసుకోండి. లేని వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి ఒక ఫోటో అన్న పెట్టించుకోండి వాట్సాప్లో, వాళ్ళే మీకు సెండ్ చేస్తారు. ఆ చెక్ లిస్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు వచ్చిన న్యూ కాలేజెస్లోకి వెళ్ళి డైరెక్ట్ అడ్మిషన్ తీసేసుకోవచ్చు. వాట్ అబౌట్ అవర్ సర్టిఫికేట్స్ సార్ అంటే మీ సర్టిఫికేట్లు అనేవి కొరియర్లో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అలౌట్ అయిపోయిన వాళ్ళకి, కొత్త కాలేజీలకు వెళ్ళే వాళ్ళకి, ఇప్పుడు ఫ్రెషర్స్గా వెళ్ళే వాళ్ళకి ఆల్రెడీ అన్ని సర్టిఫికేట్లు తీసుకొని వెళ్ళి అక్కడ సబ్మిట్ చేయాల్సిందే. ఇన్ కేస్ కొన్ని సర్టిఫికేట్ లేకన్నా కూడా సీట్ రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే నీ దగ్గర సర్టిఫికేట్లు ఉండాల. నువ్వు ఒక కోర్స్ చేసినావంటే ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ ఉండేటప్పుడు ప్రతి సర్టిఫికేట్లో మనకు కంపల్సరీ నీడ్ కాబట్టి అన్ని సర్టిఫికేట్లు అక్కడ ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసిన సర్టిఫికేట్లు అన్నీ తీసుకెళ్ళాలా. ఇన్ కేసు ఒకటో రెండో లేకన్నా కూడా అక్కడికి వెళ్ళి ఒక లెటర్ రాపిచ్చి ఏదో రిక్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ అయినా సబ్మిట్ చేయమని చెప్తారు. అక్కడికి వెళ్ళండి, తెలుస్తుంది. దాని తర్వాత ఆప్షన్ ఏంటంటే సార్ థర్డ్ ఫేజ్ కూడా మాకు సీట్స్ అనేవి రాలేదు సార్, మాకు ఆ థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజీలు నచ్చలేదు సార్. ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకు ఓన్లీ ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ సీట్స్. ఆ మేనేజ్మెంట్ సీట్స్ అనేవి ప్రైవేట్లో ఓన్లీ ఉంటాయి, గవర్నమెంట్కి ఉండవు. అది 20% ఉంటాయి. మ్యాక్సిమం 80% సీట్స్ మొత్తం స్టేట్ మొత్తం ఫిల్ అయిపోయినాయి ఆల్రెడీ మేనేజ్మెంట్ సీట్స్. కొన్ని కాలేజీలో అయితే 100% ఫిల్ అయిపోయింది. వాళ్ళు నువ్వు ₹1,00,000 ఇచ్చినా కూడా అడ్మిషన్ జాయిన్ చేసుకోరు కంపల్సరీ. దానికి ఎందుకంటే రూల్స్ బిహైండ్ వెళ్ళరు. రూల్స్ బిహైండ్ వెళ్ళినామంటే కంపల్సరీ మనకు హాల్ టికెట్ రిలీజ్ అవ్వవు. కాబట్టి మనకు ఉండే 20% సీట్లు. మీరేం లేదన్నా, మీకు నచ్చకన్నా ఉన్న కాలేజీలు ఉన్నా కూడా మీరేం వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ప్రైవేట్కు మేనేజ్మెంట్ సీట్స్లో తీసుకోవచ్చు. మీకంటూ కొన్ని ఉన్నాయి, మన కేటగిరీ బి సీట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఫాస్ట్గా వెళ్ళండి, దీనికేం టైం ఉండదు. థర్డ్ ఫేజ్ అయిపోతేనే ఈ మేనేజ్మెంట్ సీట్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో మళ్ళీ వాళ్ళ కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అనేది ప్రైవేట్ కాలేజీలో గవర్నమెంట్ కాలేజ్ అనేది పిలుస్తుంది. మీ దగ్గర ఏవైతే అంటే మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయో అవి తీసుకొని రండి. ఇదేంటంటే మేనేజ్మెంట్ అంటే కొందరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకుండా వెళ్దాం అనుకుంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే మేనేజ్మెంట్ సీట్స్. ఇట్లా మన ఇంజనీరింగ్ కాలేజ్ లాగా డబ్బులు కడితే అయ్యేది కాదు. కంపల్సరీ నువ్వు క్వాలిఫై అయితే మాత్రమే నీకు మేనేజ్మెంట్ సీట్ అనేది ఉంటుంది. అక్కడ కొన్ని కాలేజీల్లో సీట్లు ఫిల్ అయిపోయినాయి కావచ్చు. ఈ కాలేజీ సంబంధించి ఏమైనా డౌట్ ఉన్నా కూడా 8328367218 నెంబర్కి కాల్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మనకు 50 to 80 వరకు ఉంటుంది నాన్న ఇయర్లీ. అంటే 50 to 80 అంటే కొన్ని 50 తీసుకున్న కాలేజీలు ఉన్నాయి, కొన్ని 55, 60, 80, 85 అలా డిఫరెంట్ కేటగిరీ కాలేజెస్ ఉండొచ్చు వాళ్ళ కాలేజెస్ రేంజ్ని బట్టి. అదేంటంటే ఈ విధంగా ఉంది కాబట్టి ఈ ఫీజు మేము అఫోర్డ్ చేయగలుగుతాము సార్ అన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, అర్థమైందా? మీకు ఉండేది అంటే టైం ఎక్కువ ఉండదు నాన్న, మహా అంటే 1 వీక్ ఉంటుంది. ఎందుకంటే థర్డ్ ఫేజ్ అయిపోయింది. ఈ థర్డ్ ఫేజ్ కూడా పెట్టకూడదు మీకు. ఎందుకంటే అప్లికేషన్లో చాలామంది మిస్టేక్ చేయన్నారు కాబట్టి వాళ్ళను ఓవర్కమ్ చేయలేదు కాబట్టి ఆ మిస్టేక్స్ ఆ థర్డ్ ఫేజ్ అనేది పెట్టడం జరిగింది. మీకు ఇంకా మేనేజ్మెంట్ సీట్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి మీకు నచ్చని వాళ్ళు, సీట్లు రాని వాళ్ళు 50 to 80,000 మేము ఎఫోర్డ్ చేసుకోగలుగుతాం సార్ అంటే మాత్రమే ఈ నెంబర్ కాల్ చేయండి. వాటికి సంబంధించి కాలేజెస్, ఎందుకంటే స్టేట్లో మొత్తం కాలేజెస్ నాకు తెలుసు నాన్న. నువ్వు నీ చుట్టుపక్కల ఒక కాలేజ్ ఉంది, 80,000 ఆ కాలేజ్ ఉంది. కొద్దిగా దూరంలో 50,000 ఉన్న కాలేజ్ ఉండొచ్చు. అంటే డిఫరెంట్ కేటగిరీ కాలేజెస్ ఉంటాయి. కాబట్టి మీరు వెళ్ళి ఇదంతా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీరు ఎఫర్ట్ చేయగలుగుతాం సార్, నేను దూరమైనా పోగలుగుతా, నాకు అమౌంట్ డబ్బు తక్కువ ఉంటే ఇటు జాయిన్ అవ్వగలుగుతా సార్ అన్న వాళ్ళు మాత్రమే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి. ఒక వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఫ్యూచర్లో కూడా ఈ టెట్, డిఎస్సి, సీటెట్ ఇలాంటి సంబంధించిన అప్డేట్స్ కానివ్వచ్చు, మీకు సెమిస్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, మెటీరియల్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ ఏమున్నా కూడా వాటికి సంబంధించి మొత్తం మన హ్యాండ్ ఓవర్లో ఉంటాయి. కాబట్టి మేము మీకు ఎప్పటికీ హెల్ప్ చేస్తాం. మనకు ఫ్యూచర్ టీచర్స్ అనే గ్రూప్స్ ఉన్నాయి, అందులో జాయిన్ అవ్వండి. డైలీ కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ కానివ్వచ్చు, ఈ డిఎస్సి సంబంధించి అప్డేట్స్ కానివ్వచ్చు, అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కింద
అంటే ఒక గ్రూప్ ఇస్తే అందులో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఆ గ్రూప్స్లో కానీ ఈ నెంబర్ కానీ మెసేజ్ చేయండి. నేను ఫ్రీ టైంలో ఉన్నప్పుడు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు వెళ్ళైతే వెరిఫికేషన్ చేయించుకోండి, మీకు నచ్చకన్నా కూడా ఇన్ టైంలో ముందుగానే. మీకు నచ్చని వాళ్ళు వచ్చి ఈ మేనేజ్మెంట్ సీట్స్ ఎఫర్ట్ చేయగలుగుతాం సార్ అంటే ఈ ప్రైస్లో మీరు జాయిన్ అవ్వచ్చు అంతే. ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను డీటెయిల్స్ చెప్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.